ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. ఈ మర్డర్ వెనుక బ్లేడ్ బ్యాచ్ ఉందని మీరు అనుకుంటున్నారా? అవును, ఇది ఖచ్చితంగా బ్లేడ్ బ్యాచ్ పనే. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఎన్నో జరిగాయి. కానీ ఇప్పటి వరకు మీరు గాని మీ డిపార్ట్మెంట్ గాని ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి ఏవో రాజకీయ కారణాలు ఉన్నాయంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? లేదు, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. బ్లేడ్ బ్యాచ్ అంతకుముందు చేసిన క్రైమ్స్ మీద కూడా ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. అతి త్వరలో బ్లేడ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళని ఎవరో ఒకరిని పట్టుకొని తీరుతాం. కానీ మీరు లోకల్ ఎమ్మెల్యేతో కుమ్మక్కై బ్లేడ్ బ్యాచ్ కేసులని తప్పుదోవ పట్టిస్తున్నారని మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. దానికి మీరేమంటారు? ఆ ఎలిగేషన్స్ అని నిజమేని మీరు ఒప్పుకుంటున్నారా? లేదు, అలాంటి అవకాశమే లేదు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. టు ప్రూవ్ మై సిన్సియారిటీ, ఇంకొక 48 గంటల్లో ఈ బ్లేడ్ బ్యాచ్కు సంబంధించిన ఏదో ఒక లీడ్ నేను పట్టుకొని తీరుతాను. ఒకవేళ అలా పట్టుకోలేకపోతే ఐ విల్ రిజైన్ మై జాబ్. థ్యాంక్ యూ. ఇదంతా అవసరమా శివ? 4 yearsగా లవ్ యూ చెప్తూనే ఉన్నావు. బట్ నేను ఏ రోజైనా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యానా? లేదు. లేదు కదా. ఇప్పుడు కాలేజ్ కూడా అయిపోయింది. ఇట్స్ ఆల్ ఓవర్. అందరిలాగే నేను నన్ను కూడా ఒక ఫ్రెండ్లా చూడొచ్చు కదా. ఇరాకి మా చెల్లి జాత కట్టించుకుందాం అనుకున్నా. పర్వాలేదులే, నేను ఇంకోటి కొనుక్కుంటా. పట్టుకో. ఇప్పుడు ఇది నీకు కట్టాలా? అమ్మో, నువ్వు కట్టినా కట్టేస్తావు. అంత రిస్క్ నేను చేయలేను. ఒక పని చేయి, ఇది ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మగారికి ఇచ్చి ఆఫీస్ నుంచి మీ నాన్నగారు వచ్చాక హారతి ఇచ్చి బొట్టు పెట్టి ఇది కట్టేమను. సరేనా? ఏంటి కోపం వచ్చిందా? బాగా కోపం వచ్చింది కదా. నాకు అలాగే వచ్చింది.
అమ్మ నాన్న అక్క చెల్లి ఫ్రెండ్ లవరు ఇలా ప్రతి రిలేషన్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. వర్కౌట్ అయితే ఒకలాగా, లేకపోతే వేరేలాగా. నేను రిలేషన్ మార్చుకోలేను. దట్స్ మీ. అయితే లవర్ అవుతావు, లేదా ఏది కావు. యు ఆర్ నథింగ్ ఫర్ మీ. Fine. I got my answer. I think I'm free to go now. మీనాక్షి 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 రే రే లేవరా లే. రాత్రంతా మటలు చేసి పొద్దున్నేసి పోలీస్ స్టేషన్లో పడుకోవడం లే. మీ అమ్మ నాన్న పేరు చెప్పు. అమ్మలేదు, నాన్నున్నా లేనట్టే. రేయ్, ఒరే మీ నాన్న పిలుస్తున్నాడు రా. అటు చూడకరా, వెళ్తే కొడతారా. రే నిన్నే ఇలా రా. ఒరే నువ్వు వెళ్ళరా, నేను కొట్టకుండా నేను చూసుకుంటాను. మీ అమ్మ అలాగో అడగదు. రాత్రంతా రాకపోతే నువ్వన్నా అడగాలి కదరా. అడిగాను నాన్న, కానీ నువ్వు ఉన్నా కానీ లేనట్టే అంది. నేనున్నా లేనట్టేనారా? నువ్వు నిన్ను నాలుగు తంతే నీకు బుద్ధి వస్తుందిరా. మీ అమ్మకు కలిసి సాయిదరా చంపేస్తారా నా కొడుకు. బాటలు రే నా మందరా రే కొట్టడా రే. రే ఆగరా ఆగరా రే ఆగు ఆగరా రే ఆగరా. నాన్న చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నావు. ఈ దొంగతనాలు మర్డర్లు అవసరమా? దేనికోసం ఇదంతా? గంజాయి కోసమేనా? దాంతోపాటు ఇంకేమన్నా ఉందా? మీనాక్షి. మీనాక్ష అదెవరు? అది చెప్పిందా మర్డర్ చేయమని? తను చెప్తే ఏదైనా చేస్తాను. అచ్చా, ఏదైనా చేసేస్తావా? ఇంతకీ రాత్రి ఏం చేసి దొరికిపోయావు చెప్పు. రాత్రి జరిగింది చెప్పాలంటే నిన్న పొద్దున్న నుంచి జరిగిందంతా చెప్పాలి. చెప్పు, టైం ఉంది, వింటాను. రోజు అరగంట లేట్ వచ్చేవాడివి, ఈరోజు ఏంట్రా ముందే వచ్చి మూసుకొని కూర్చున్నావు? మొన్న మంత్ ఎలాగో మింగింది, ఈ మంత్ అయినా సేల్స్ టార్గెట్ అవుతుంది లేదని టెన్షన్గా ఉంది బావా. అరే డెల్టా హాస్పిటల్ నుంచి బల్క్ ఆర్డర్ వస్తుందన్నో, ఏమైందిరా? నెక్స్ట్ మంత్ గోవా వెళ్ళి సరదాగా చిల్ అయిపోతాం రా. నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు? అయినా గోవా వెళ్ళి చిల్ అయ్యేంత సినిమా ఉందా మనకి? ఈ మంత్ హైయెస్ట్ సేల్ చేసిన టెరిటరీ నుంచి ఇద్దరిని గోవా పంపిస్తుంది కంపెనీ. సో వెళ్ళొచ్చేద్దాం. అంటే ఆ బల్క్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయిందా? ఎస్, నేను నైట్ డాక్టర్ సుభాష్తో మాట్లాడి ఆర్డర్ కన్ఫర్మ్ చేశాను రా. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి అప్రూవల్ సిగ్నేచర్ తెచ్చుకుంటే పని అయిపోయినట్టే. ఎస్. మీ అత్త కోడావకే పంపింది, అది ఇంకా కొరియర్ వాడి దగ్గరే ఉంది. ఈరోజు అస్సలు ఖాళీ లేదు, రేపు తీసుకొచ్చేస్తాలే. అరే 2 రోజుల నుంచి నువ్వు ఇదే చెప్తున్నావు. ఆ కొరియర్ వాడు నాకు మళ్ళీ కాల్ చేశాడు. నువ్వెలాగో ఆ ఏరియాలోనే తిరుగుతూ ఉంటావుగా, కొంచెం తీసుకొచ్చేరా. ఏదైనా పని ఉంటే తప్ప ఎప్పుడైనా నార్మల్గా కాల్ చేసావేంటి నువ్వు? ఆ ఏరియాలో తిరుగుతుంటామా అంటే నీ ఉద్దేశం ఏంటి? ఉండెవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో హలో, ఈ లేడీస్ ఇంతే బావా, అవసరమైనంత వరకే మాట్లాడతారు. చచ్చా.
ఇది హెడ్ మాస్టర్ గారు ఇల్లేనా? పని ఏంటండి మీది? ఈవేళ టీచర్స్ డే కదా, విష్ చేద్దామని. ఇంట్లో లేడు, మాస్టర్ లేరు, ఆయన వచ్చేకిస్తాను. ఓకేనా? ఇంతకీ మీరెవరు? మీ హెడ్ మాస్టర్తో పాటే ఇదే ఇంట్లో ఉంటాను. మీరేం చేస్తుంటారు? సార్ నేను మెడికల్ రిప్రజెంటేటివ్ శివాని మాట్లాడుతున్నాను. చెప్పు శివ. సార్ ఆర్డర్ ఓకే చేసి అప్రూవల్ ఇస్తా అన్నారు. హాస్పిటల్ దగ్గరకు వస్తే మీరు లేరు. ఈరోజు రాలేదు. మీ గురించి అడుగుతుంటే ఈరోజు మీరు అబ్రాడ్ వెళ్తున్నారని చెప్తున్నారు సార్. అవును శివ, ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. సార్ మరి ఆర్డర్ వచ్చాక చూద్దాంలే శివ. ఐఎమ్ గెటింగ్ లేట్. బాయ్. సార్ 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 షిట్. ఎరా ఏంటి ప్లాన్ మొక్క గుడిసిపోయిందా? అదే గోవా ప్లాన్ మొక్క గుడిసిపోయిందా అని అడుగుతున్నా. బూతులు ఎందుకురా, విని మన్నాడు కూడా నేర్చేసుకుంటా. ఓ పని చేద్దాం, వేడివేడిగా కాస్త టీ తాగి చిల్ అయిపో. అయినా మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగవు ఫ్రెండ్. అదే లైఫ్ అంటే మరి. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి చింతిస్తూ కూర్చుంటే ఎలాగా? ఒక్కోసారి గొప్పోడు పిచ్చోళ్ళలాగా, మంచోడు చెడ్డోళ్ళలాగా బతకాల్సి వచ్చు. ఏం చేయలేము, మనం మారడం తప్ప. ముందు టీ తాగండి. నువ్వు కూడా తీసుకో ఫ్రెండ్. మన ఫ్రెండ్స్లో ఒక్కడు కూడా డాక్టర్ లేడు కదరా. ఏం మాట్లాడుతున్నావురా? మన ఫ్రెండ్స్ రా వాళ్ళు. ఏ సేల్స్లోనో మార్కెటింగ్లోనో ఇంకా గట్టిగా మాట్లాడితే ఖాళీగానే ఉంటారేమో, కానీ డాక్టర్లో సైంటిస్టులు అంటే అబ్బే. కనీసం మనతో చదువుకున్న అమ్మాయిలు ఎవరైనా డాక్టర్స్ని వెళ్ళి చేసుకున్నా బాగుండేది, మనకు ఉపయోగపడేవాళ్ళు. మనకిప్పుడు పెద్దగా పని ఏం లేదు కాబట్టి నందిని కొరియర్ ఇచ్చేసి డాక్టర్ సంబంధం చేసుకోమని చెప్తాం. ఇడ్లీ, దోశ, పూరి, పరోటా, చపాతి. మా వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చేయి. డబ్బులు మాత్రం నా ఖాతాలో రాసుకో. సరేనా? రే, మీకు ఇంకా జీతాలు పడలేదని నాకు తెలుసులేరా. నీకు నచ్చింది కడుపు నిండా తినేసి అప్పుడు వెళ్ళు ఫ్రెండ్. ఫోన్పే ఉందా బాబాయ్? ఆ పిచ్చోడి ఖాతాలో రాసుకుంటానులే, నువ్వు వెళ్ళు. మా నాన్న బాగుంటే నా బ్రతుకు బాగుండేదని చాలాసార్లు అన్నావు కదరా. మరిప్పుడు మా నాన్న చచ్చుంటే నా బ్రతుకు బాగుండేదని నీ కొడుకు అనుకునేలా ఉండకరా. ఇది నిన్న మా వాడు నీ చేతిలోంచి లాక్కున్న దానికోసం. నువ్వేదైనా వ్యాపారం చేసుకోవడానికి నా వంతుగా చిన్న సాయం. కొరియర్ ఏదో డెలివరీ ఇవ్వాలన్నారుగా, వెళ్ళండి. కొట్టి 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 నా చేతిలో పోతున్నారా? ఏంటో మాట్లాడతావా? నీకేమో వేరే కలిసి ఫీజులు కడుతున్నానా? నువ్వేమో స్కూల్కి వెళ్ళి రోడ్డు మీద తిరుగుతావా? ఆగమంటుంటే ఎందుకు కొడుతున్నావు బ్రో? ఏం చేయమంటారు సార్? ప్రతిరోజు టీచర్ ఏదో కంప్లైంట్. రోడ్ల మీద తిరుగుతున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. వీడేదో గొప్పడు అయిపోతాడని నా తాత మీద చదివిస్తున్నాను సార్. వీడు మాత్రం వీడికేం పట్టినట్టు వీధులు పట్టు తిరుగుతున్నాడు సార్. మామూలుగా చెప్తుంటే కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా నన్ను ఏం చేయమంటారు మీరు చెప్పండి. 4 దెబ్బలు పడతాను కానీ ఇప్పుడు మాట వినలా లేడు. ఏంటి స్ట్రిక్ట్గా పెంచేద్దాం, డిసిప్లైన్డ్గా ఉంచుదాం, మొత్తం పోటుగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నావేంటి? అలా చేస్తే చివరికి నాలా తయారవలసి ఉంటుంది. ఇంకోసారి పిల్లాడి మీద చేయి చేసుకున్నావు అనుకో, నేను నీ మీద చేయి చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? మా నాన్న కాళ్ళ రోజులు
సర్ప్రైజ్. సర్ప్రైజ్ అవ్వమంటే షాక్ అవుతావంటే? అదేంటి రేపు వస్తానన్నావుగా? పోనీ ఇప్పుడు వెళ్ళి రేపు రమ్మంటావా? సరే. ఏ కామెడీ చేస్తున్నావా? పక్క జరగా పదరా లోపలికి. కూడవకైనా పంపారా లేకపోతే లెత్తని కోసి కారం పెట్టి పంపారా? అబ్బా ఎంత బరువు ఉందేంట్రా. షాక్ అవుతున్నావే, సర్ప్రైజ్ అవ్వు. నువ్వేంటి ఇక్కడ? వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చింది. రేపు తన మ్యారేజ్ అంట. సీనుకి ఆల్రెడీ వాట్సాప్ ఇన్విటేషన్ పంపించాను కదా, తనకి తెలుసు. వచ్చింది 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 పంపించింది. నీకు తెలిస్తే ఫీల్ అవుతావని చెప్పలేదు, ఏమనుకోకు. ఇంతకీ మీ వుడ్ బి ఏం చేస్తారే? హీఈస్ ఎ డాక్టర్, ఎంఎస్ సర్జన్ ఇన్ యుఎస్. డాక్టర్ అంట? ఎక్కడ బావా డాక్టర్? మనకు లేరా డాక్టర్లు? అయినా యూఎస్లో డాక్టర్లు మనం పని చేస్తారేంటి? లైట్లే. సీను, మీ సర్నేమ్ ఏంటి? పి సీను. పి అంటే? అవన్నీ ఎందుకులే ఇప్పుడు. సరే. మార్నింగ్ నన్ను పెళ్లి కూతుర్ని చేస్తారు. నైట్ 10:30కి జేకే గార్డెన్స్లో మ్యారేజ్. ఖచ్చితంగా రావాలి. వస్తాను. సరేనండి, నా వర్క్ ఉంది, బయలుదేరుతాను. ఉంటా, బాయ్. నేను కూడా వెళ్తాను నందిని. బాయ్. బాయ్ మీనాక్షి. ఓయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆగు, వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. వెడ్డింగ్ గడిచింది కదా, మళ్ళీ ఇదంతా ఏంటి? ఎలాగైనా లేడీస్లో బై డిఫాల్ట్ శాడీస్ ఉంటుంది కదా, దీన్నే శాడీస్ అంటారు. శివ, ఎందుకు నా మీద అంత కోపం? 4 years తర్వాత కనిపిస్తే ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నావు. నీ మీద ఎందుకు నాకు కోపం? ప్రేమ ఉంది, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు నీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. ఇంకొంచెంసేపు నీతో టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అప్పుడు నా లైఫ్లో కావాలనిపిస్తుంది. ఆ టైంలో వచ్చి కార్డు చూపించి వీడెవడో నీ లైఫ్లో ఉంటాడని చెప్తే వాడిని మర్డర్ చేసి నేను వీడియో చేసినా పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఏ ఏం మాట్లాడుతున్నావు? మనసుకి ఏమనిపిస్తుందో అదే మాట్లాడుతున్నా. ఇంతకీ వీడికి నచ్చడా? నచ్చలేదు అని చెప్పడానికి ఏం కారణాలు లేవు. సేమ్ క్యాస్ట్, వెల్ సెటిల్డ్, సాఫ్ట్ స్పోకెన్, అన్నిటికీ మించి ఈజ్ మై డాడ్స్ గిఫ్ట్. సో ఖచ్చితంగా నచ్చుతుంది. నైస్. బట్ ఇలాంటి గిఫ్ట్స్ ఎన్నున్నా ఒక్కటి మాత్రం మిస్ అవుతావు. ఏంటి అది? నిన్ను చూడగానే నా కళ్ళలోకి మెరుపు వస్తుంది చూసావా? నువ్వు కొత్త బట్టలు వేసుకుంటే నా మొహం వెలిగిపోతుంది చూసావా? నీకేది కావాలని సరే నేనే చెయ్యాలని తప్పించిపోతుంటా చూసావా? అరే నువ్వు నవ్వాలని నీ ముందు నేను ఒక పిచ్చి వాళ్ళ బిహేవ్ చేస్తుంటా చూసావా? అలా నీ నవ్వు చూస్తూ నన్ను నేనే మర్చిపోతుంటా చూసావా? 1000 మందిలో కూడా నా కళ్ళు నిన్నే వెతుకుతుంటాయి చూసావా? ఆ కళ్ళు ఒక్కసారైనా ప్రేమగా నా వైపు చూస్తాయని ఆశతో ఎదురు చూస్తుంటా చూసావా? నీకు సంబంధించింది ఏదైనా సరే నీ చేతి వాచ్ నుంచి చెప్పు సైజు వరకు ఏది మర్చిపోకూడదని ప్రపంచాన్ని పక్కన పెట్టేస్తా చూసావా? నీకు ట్రీట్ ఇప్పిస్తూ నువ్వు నా పెళ్ళంగా ఫీల్ అవుతూ ఆనందపడిపోతా చూసావా? ఇదంతా మాత్రం నువ్వు ఖచ్చితంగా మిస్ అవుతావు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవడు నా కళ్ళతో నేను చూడలేడు, నా మనసుతో ఎవడు ఫీల్ అవ్వలేడు. ఏమండి మాస్టర్ గారు, మీ అబ్బాయి ఈరోజు స్కూల్కి రాలేదు. ఇలా అయితే ఫైనల్ ఎగ్జామ్స్ కష్టం అవుతుంది కదండి. అటెండెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకసారి మీకు కూడా ఒక మాట చెప్పాలనిపించి చెప్పాను. వాడికి కొంచెం ఒంట్లో బాగోలేదులేండి, రేపటి నుంచి రెగ్యులర్గా వచ్చేస్తాడు. సరే సార్.
అమ్మా అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావురా? స్కూల్ నుంచి వస్తున్నాను నాన్నగారు. స్కూల్ నుంచా? అబద్ధాలు కూడా చెప్పడం నేర్చుకున్నావురా నువ్వు? లేరా, లే పైకి. నువ్వు స్కూల్కి రాలేదని సుబ్బారావు గారు చెప్పారా? అబద్ధాలు చెప్తావురా నాకు? పనికిమాలిన వెధవ. నిన్ను అసలు నిన్ను ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? చెప్పు. చెప్పరా? ఇంకొకసారి నీ మీద కంప్లైంట్ వచ్చిందంటే చెప్పి పాత్ర పెడతాను, అర్థమైందా? సారీ నాన్న, ఇంకెప్పుడు చేయను నాన్న. బావా ఇక్కడ ఉన్నావా? మిర్చి తింటావా? ఏమైంది బా? పొద్దున్న మీనాక్షిని కలిసిన కానీ ఏదో తేడా ఉన్నా బావ నువ్వు. ఈ రాత్రి దాటితే నేను చూసిన మీనాక్షిని మళ్ళీ జన్మలో చూడలేను. అదేంటి రేపు పెళ్ళికి రావా? సారీ బావా, ఏదో జోక్ చేసినంతే, ఏమనుకోకు. 4 years నుంచి మా మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేదురా. నేను మూవ్ ఆన్ అయిపోయానని అనుకున్నాను. కానీ ఈరోజు మీనాక్షిని చూసిన తర్వాత తన విషయంలో మాత్రం నేను అక్కడే ఆగిపోయాను అనిపించింది. బావా, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, మీరు లాస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడుకున్నారా? ఆ మీటింగ్ తర్వాత నుంచి మీరు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు. ఏమైంది? మీనాక్షి, నువ్వు హర్ట్ అయితే నాకు నచ్చదు. చిన్న ట్రీట్ ఇస్తా, వస్తావా? ఫ్రెండ్ కాదన్నావు, మరి ఇదంతా ఏంటి? ఎలాగో జరుగుతుందని తెలిసిన ఫ్యూచర్ని కాసేపు ప్రజెంట్లోకి తెచ్చుకుందామని. అంటే అన్నీ వర్కౌట్ అయ్యి నేను నిన్ను పెళ్లి చేసుకుంటే వీకెండ్స్ నీతో ఇలాగే టైం స్పెండ్ చేసేవాడిని. ఇప్పుడు ఇది ఎలాగో జరగదు కదా, అందుకే ఇప్పుడే నిన్ను నా వైఫ్గా ఫీల్ అవుతూ నీతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నా. నువ్వు కూడా ఇంతకన్నా ఏం చేయలేవు కదా, ఏమంటావు? మైండ్ చేంజ్ చేసుకుని పిలిచావనుకున్నాను, బట్ ఐఎమ్ రాంగ్. ఐ బెటర్ లీవ్ నౌ. మీనాక్షి, నా నెంబర్ బ్లాక్ చేసుకో, మళ్ళీ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయాలనిపిస్తుంది. తప్పలేదురా, అసలు అమ్మాయి వెడ్డింగ్ కార్డు ఇవ్వడంలో తప్పే లేదు. నువ్వేనా పూరి జగన్నాథ్ సినిమాలో హీరో అనుకున్నావా నెంబర్ బ్లాక్ చేయమని చెప్పడానికి? అరే కనీసం అమ్మాయి నీతో ఫ్రెండ్ లాగైనా మాట్లాడేది కదరా. వర్కౌట్ అవ్వదు అని తెలిసినప్పుడు వదిలేయడమే బెటర్ కదరా. సరే వదిలే, ఎలాగో 4 years వదిలేసావు కదా. ఇప్పుడు ఒకవేళ నీకు నిజంగా తనతో మాట్లాడాలనిపించినా ఈ రాత్రి తప్ప నీకు ఇంక టైమే లేదు. సరే లైట్లే, ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో. ఈ ఒక్క రాత్రి నువ్వు ఆలోచించి మార్చేది ఏమి ఉండదులే కానీ వెళ్ళి ఇంకా గుడ్ నైట్. శివానా ఈ టైంలో మెసేజ్ చేశాడేంటి?
పడుకోవాలంటున్నాడు. ఏమై ఉంటుంది? ఎస్ చెప్పనా వద్దా? శివ, ఏంటి ఈ టైంలో కాల్? సారీ, మార్నింగ్ కొంచెం సీరియస్గా మాట్లాడాను. ఇట్స్ ఓకే. నువ్వేమీ అనుకోకపోతే ఒకటి అడుగుతాను, చేస్తావా? అడుగు. అంటే ఈ టైంలో అడగచ్చో లేదో తెలీదు. అడగనా? పర్వాలేదా? ఏం అడుగుతాడు? టెన్షన్ పెడుతున్నాడేంటి? పర్వాలేదు, అడుగు. మీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ స్ట్రీట్ ఎంత దూరం? మీ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ స్ట్రీట్ ఎంత దూరం? దగ్గరే, నియర్ బై 5 minutes వాక్. ఓకే. మధ్యాహ్నం నేను హట్ చేశాను కదా, ఒక చిన్న ట్రీట్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. వస్తావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తెల్లారితే నన్ను పెళ్లి కూతురు చేస్తారు. ఈ టైంలో బయటికి ఎలా వస్తా అనుకుంటున్నావు? ఓకే ఓకే, చిల్. అంటే వెళ్ళడానికి 5 minutes, రావడానికి 5 minutes. త్వరగా వచ్చేయచ్చు కదా అని అడిగా. సరే ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. నీ మీద ఎందుకు నాకు కోపం? ప్రేమ ఉంది. నీ చేతి వాచ్ నుంచి చెప్పు సైజు వరకు ఏది మర్చిపోకూడదని ప్రపంచాన్ని పక్కన పెట్టేస్తా, చూసావా? ఈ ప్రపంచంలో ఎప్పుడు నా కళ్ళతో నేను చూడలేడు, నా మనసుతో ఎప్పుడు ఫీల్ అవ్వలేడు. ఎంత టైం పడుతుంది? వెళ్ళడానికి ఒక 5 minutes, రావడానికి ఒక 5 minutes, అక్కడ ఒక 15 minutes. ఓవరాల్గా 30 minutesలో వెళ్ళొచ్చు. అయితే మా వీధి చివరికి వచ్చే. నేను ఆల్రెడీ అక్కడే ఉన్నాను. యు ఆర్ క్రేజీ. అలా 1/2 hourలో వెళ్ళొచ్చేద్దామని ఈ స్ట్రీట్కి వచ్చాం. కానీ అప్పటికే 12 దాటింది. అందువల్ల అక్కడ ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి, ఒకే ఒక షాప్ తప్ప. ఇక్కడ కూర్చో, ఇప్పుడే వస్తాను. భయ్యా, ఏమున్నాయి? ఏమీ లేవు. ఏమీ లేవా? అదేంటి? క్లోజ్డ్. క్లోజ్డా? భయ్యా, అమ్మాయితో వచ్చింది భయ్యా, ఒక 2 దోశలే. మళ్ళీ ఈ నైట్ దాటితే అమ్మాయితో జీవితంలో బయటికి రాలేను భయ్యా. ప్లీజ్ భయ్యా, 2 దోశలు భయ్యా. నేను డ్యూటీ దిగిపోయా. దోచుకు వేయిస్తా. నిజంగా నువ్వు వస్తావు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. నా నెంబర్ నువ్వు బ్లాక్ చేసి ఉంటావేమో అనుకున్నాను. లేదు, కానీ చేసుకోవాల్సింది. అప్పుడు ఇంత రిస్క్ తీసుకుని ఈ టైంలో ఇలా వచ్చేదాన్నే కాదు, హ్యాపీగా ఇంట్లో ఉండేదాన్ని. మరి ఎందుకు వచ్చావు? యాక్చువల్గా అయితే రాకూడదు, కానీ 1/2 hour అన్నావు కదా అని వచ్చాను. ఎందుకో ఇలా రావడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అయినా ఈ టైంలో ఇలా బయటికి రావడం ఏంటి? అమ్మో, ఈ మ్యాటర్ ఇంట్లో తెలిస్తే తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. త్వరగా వెళ్ళిపోదాం. ఓకే ఓకే, వెళ్ళిపోదాం.
డిస్కౌంట్ ఏం లేదా భయ్యా? 2000 ఇచ్చెళ్ళు. ఓకే. పర్సు, ఫోన్పే. సిపిన్ ఛార్జర్ ఉందా భయ్యా? లేదు. భయ్యా మా ఇల్లు ఇక్కడే పక్కనే, దగ్గరే. రేపు పొద్దున్నే వచ్చి ఇచ్చేస్తానే. రేపు కాకపోతే ఎల్లుండి తెచ్చి, అప్పటి వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుంది. 2000 కదా, తెస్తా ఉండు. టీ కావాలి మేడం. ఏంటి? టీ తెప్పించండి. ఇదేమన్నా కాఫీ హోటల్ అనుకుంటున్నావు ఎట్రా? తాట తీసేస్తా, జాగ్రత్త. రాత్రి నుంచి నిద్ర లేదు మేడం, తల బద్దలైపోతుంది. ప్లీజ్ మేడం, టీ తెప్పించండి. ఇంతకీ 2000 ఎలా కట్టావురా? మీనాక్షిని అడిగాను. అసలు నీకేమన్నా బుద్ధుందా? నీలాంటి వాడు వెనకథలు వచ్చినందుకు తన చెప్పుతో తను కొట్టుకోవాలి. ఎగ్జాక్ట్గా మీనాక్షి కూడా ఇలాగే ఉంది. తన దగ్గర కూడా డబ్బులు లేవు. మరేం చేసావు? అక్కడ ఉన్న సిచ్యువేషన్లో నా దగ్గర ఉన్న సొల్యూషన్ పారిపోవడం ఒక్కటే. పారిపోవడం సొల్యూషన్ ఎలా అవుతుంది? వాడు కూడా ఇంటి వరకు ఫాలో అయితే ఆ అమ్మాయికి ప్రాబ్లమే కదా. మీనాక్షి కూడా అదే డౌట్ వచ్చింది. అందుకే ఇద్దరం సందుచ్చే వరకు వెళ్ళాక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి వాడిని మిస్లీడ్ చేద్దామని చెప్పాను. అయినా వాడు నీ వెనకతలే వస్తాడని గ్యారంటీ ఏంటి? వాడి ఫోకస్ నా మీద ఉండేలా వాడిని డైవర్ట్ చేశాను. ఎలా? ఫోను ఆగలే. సేఫ్. దేవిక సెంటర్ నుండి వచ్చేస్తా. మీనాక్షి వెళ్ళి కూర్చో, అక్కడ కూర్చో. ఎరా ఇలారా. సార్ నా ఫోన్. నిన్నే ఇలారా. డబ్బులా? నేను ఇస్తాను రా. ఇటు రారా ముందు. సార్ రా. నీ ఆగరా రే. వాడు వెళ్ళిపోయాడు. ఎవరు నువ్వు? ఈ టైంలో ఏం చేస్తున్నావు? అనుకోకుండా ఈ టైంలో ఇలా బయటకు వచ్చి స్టక్ అయిపోయాను సార్. మా హౌస్ పక్కనే బ్యాంక్ కాలనీ, ఫస్ట్ స్ట్రీట్, హౌస్ నెంబర్ 29. నేను వెళ్ళిపోతాను సార్. ఆగు. ఎందుకు కంగారు పడుతున్నావు? అది రేపు నా పెళ్ళి సార్. రేపు మార్నింగ్ పెళ్లి కూతురు చేస్తారు. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇలా బయటకు వచ్చాను సార్.
ఈ విషయం ఎవరికైనా తెలిస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. ముఖ్యంగా ఈ విషయం మా నాన్నగారికి తెలియకూడదు. ఓ, ఇంట్లో తెలియకూడదన్నమాట. మరి ఇంట్లో చెప్పకుండా ఉండాలంటే నాకేమిస్తావు? చెప్పు. ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అలా ఇవ్వకుండా ఎలా వదిలేస్తాను చెప్పు. ఏమిస్తావు చెప్పు. నా దగ్గర డబ్బులేం లేవు సార్. నేను డబ్బులు అడిగానా? నీ దగ్గర ఉన్నదే నేను తీసుకుంటాను, సరేనా? ఓకేనా? అయినా ఏది ఇవ్వకుండా ఎలా వదులుతాను చెప్పు. నిజంగా డబ్బులు లేవు సార్. డబ్బులు వద్దంటున్నాను కదా. ఎవరికి కావాలి డబ్బులు? నీకు అర్థమవుతుంది కదా, ఓకేనా? వద్దు సార్, ప్లీజ్ సార్. రేయ్, ఎవడరాది? ఎవడది? ఎవడరాది? ఎవడది? అరే, ఆయన ఎందుకు అలా చూస్తున్నాడు? విజువల్ కనిపించట్లేదు. అక్కడేమైంది అసలు? ఆ విజువల్ ఏంటంటే సీఏ ఫోకస్ బైక్ మీద డైవర్ట్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాను. వాడు అదే చూస్తున్నాడు. గంజా ఉందా? ఎక్కడుంటుంది? ఉన్నది మొత్తం మింగి తాగేసావు కదా. కాసేపు ఇక్కడ కూర్చుందాం. ఆ సీఏ ఎక్కడెక్కడో ఉంటాడు. కాసేపు ఆగి వెళ్దాం. రాయ్, ఇప్పుడు గంజాయేనా? అమ్మాయిలు కూడా చూడరా. రాయ్, ఏంటి చూస్తున్నావు? అంత బాగుందా? అయ్యో 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 అయ్యో, అసలు నేను ఎంత పిచ్చి పని చేశాను. రేపు పెళ్లి పెట్టుకుని నీతో ఇలా రావడం ఏంటి? అయ్యయ్యో, ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఛా. మీనాక్షి, ఇదివరకు కాలేజీలో కూడా ఎప్పుడు చూడలేదు. ఎంగేజ్మెంట్ రింగా? అసలు నేనున్న సిచ్యువేషన్ ఏంటి? నువ్వు మాట్లాడుతుంది ఏంటి? ఎంత టెన్షన్లో ఉన్నానో నీకు అసలు అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతుంది. నువ్వు టెన్షన్ పడ్డావని నేను పడ్డాను అనుకో, నేను సరిగ్గా ఆలోచించలేను. నేను సరిగ్గా ఆలోచించకపోతే నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళలేను. నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళలేదనుకో, ఆ తర్వాత నన్ను నేను ఏం చేసుకుంటానో నాకే తెలీదు. ఏం జరుగుతుందిరా అక్కడ? అలా కోటేసుకుంటున్నారా? ఇంతకీ నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వలేదు. ఏంటి? అదే జస్ట్ రింగ్ గురించి. ఇది మా నాన్న వాళ్ళమ్మ గుర్తుగా దాచుకున్నారు. ఇప్పుడు నాకు ఇచ్చారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ రింగ్, దిస్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అబ్బో, ఎమోషన్. జానకి, మీనాక్షి పడుకుందా? వచ్చినప్పటి నుంచి కనిపించనే లేదు. 10ంటికే పడుకుంది. పనుల్లో పడిపోయి వారం రోజులుగా దాంతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఒక్కసారి వెళ్ళి చూసొస్తా. డోర్ కూడా వేసుకోలేదు. బాగా అలసిపోయినట్టుంది. సర్లే, రేపు మాట్లాడదాం.
చూసొచ్చారా? బాగా అలసిపోయి పడుకున్నట్టుంది. డోర్ కూడా లాక్ చేసుకోలేదు. డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని వచ్చేసా. రేపు మాట్లాడతానులే. వినపడుతుందా? పడుకోండి. మీనాక్షి, ఏంటి చెప్పు. నేను ప్రేమిస్తున్నానని కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టమని కానీ నీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించాలంటే ఆలోచించాలి. అంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు. ఈ విషయం కోసమైతే అస్సలు ఆలోచించలేదు. రే, నాకు మత్తు కావాలి, ఏదైనా చేయరా ప్లీజ్. ఎందుకు నవ్వుతున్నావు? ఇది చెప్పాననుకో రెండో చెంప కూడా పగులుద్ది. నేను చెప్పను. చెప్పు, పర్వాలేదు. కొంచెం దూరం వెళ్ళి చెప్తానే, నా సేఫ్టీ కోసం. ఎందుకు నవ్వుతున్నానంటే మన ఇంట్లో వాళ్ళు మన ప్రేమ ఒప్పుకోలేదని మన ఇద్దరం ఇలా లేచిపోయి వచ్చి రోడ్డు మీద కూర్చున్నట్టు ఫీల్ అవుతుంటే అబ్బబ్బబ్బబ్బా మస్తు ఫీల్ ఉందబ్బా. ఏంటి ఇలా చెప్పానంటే కోపం వచ్చిందా మాటలు? మీనాక్షి, 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 మీనాక్షి. షిట్ షిట్. మీనాక్షి, మీనాక్షి. శివ, ప్లీజ్ తను వదిలేండి ప్లీజ్. నువ్వు ముందుకు వస్తే దీన్ని చంపేస్తా. అమ్మకి ఏదైతే తర్వాత ఏం చేస్తాను నాకే తెలియదు. ప్లీజ్ వదిలే. కోసేస్తాను అక్కడే. ఆగు. మీకేం కావాలో ఇస్తాను, ఏదైనా సరే. అమ్మాయిని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. రేయ్ రేయ్, ఏం అడిగిన ఇస్తానంటున్నాడు కదా, డబ్బులు అడుగుదాం. అసలే గంజాయికి డబ్బులు లేవు. డబ్బులుంటే వేరేదైనా తెచ్చుకోవచ్చు. 20,000 కావాలి, ఇస్తావా? 20,000? అరే 2,000కి దిక్కు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాం రా. నీకు 20,000 అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా? అరే ప్లీజ్ రా, అమ్మాయిని వదిలే. రే ప్లీజ్. నువ్వు పేకోసారా? రే ఆగు. డబ్బులే తెలియవు కానీ బంగారం ఉంది. అమ్మాయి చేతికి గోల్డ్ రింగ్ ఉంది. అది 20,000 కంటే ఉంటుంది. అది తీసుకొని అమ్మాయిని వదిలే ప్లీజ్ రా. తక్కువలో ఎమోషన్ రింగ్ ఇచ్చే మీనాక్షి, కావాలంటే మళ్ళీ కొనుక్కోవచ్చు. ఇచ్చే గోల్డ్ రింగ్ ఉందిరా. పడుకో. తీరా కాలు పట్టుకు నన్ను లాగు నా కొడుకు మీనాక్షి. శివకి ఏం కాదు కదా? లేదు, తనకి ఏం కాదు, ఏం కాకూడదు. ఒకవేళ ఏమైనా అయితే, వాళ్ళు శివని ఏమైనా చేస్తే నా వల్ల కాదు. నేను తట్టుకోలేను. అయినా వాడికి ఏం కాదు, ఏం కాకూడదు.
ఈ అమ్మ ఇలాగ వచ్చి ఉంటాడు. ఇక్కడ పోయాడు. నోటెళ్ళరా. వెళ్తాను. నోటి చూడు. నువ్వు అలాగెళ్ళరా, నేను ఇలా వెళ్తా. రేయ్, ఇటు ఎవడు వెళ్తున్నాడు? ఇట్రా, ఇలా రా. వస్తానా? రిలాక్స్, నేనే, భయపడకు. నాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది. నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ప్రేమంతో వాళ్ళ దగ్గర అలా వదిలేసి వస్తావా? ఐ గాట్ ఇట్ నో. వాళ్ళు ఇక్కడెక్కడ ఉంటారు. కాసేపు ఇక్కడే ఉందాం. కొంచెం జనం పెరిగాక అప్పుడు బయలుదేరదాం. ఓకేనా? ఓకే. అలా ఇంచుమించు మార్నింగ్ 5 వరకు ఉండి ఇంకా ప్రాబ్లం ఏమీ లేదనుకున్నాక తిరిగి బయలుదేరాం. కానీ మీనాక్షి ఫేస్లో ఆ టెన్షన్ అలాగే ఉంది. వచ్చేసాం కదా, నువ్వేం భయపడకు. ఓకేనా? ఇంకేం ప్రాబ్లం లేదు. అంతా నేను చూసుకుంటాను. ఓకేనా? నువ్వేం టెన్షన్ పడకు. ఓకే? షాక్ అవుతున్నావేంటి? అడ్రస్ చెప్పావు కదా, అక్కడెక్కడో వెతకడం ఎందుకని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. ఎంతకీ పెళ్ళి ఇంకొకటితో అనుకుంటా. రాత్రంతా వీడితో ఏం చేసావు? సార్ వదిలేండి సార్, ప్లీజ్. సరే, స్టేషన్కి తీసుకెళ్ళి సంతకాలు చేయించేసి పొద్దున్నే వదిలేస్తాను. ఓకేనా? సార్, మీకేం కావాలో చెప్పండి ప్లీజ్. సరే, నువ్వెంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తాను. నువ్వు ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి నాతో స్టేషన్కి వచ్చావనుకో, ఆ అమ్మాయిని వదిలేస్తాను. ఏమంటావు? ఓకే సార్, నేను వస్తాను. వెళ్ళు మీనాక్షి, వెళ్ళు. లేట్ అవుతుంది, వెళ్ళు. సార్ ఒక్క నిమిషం సార్. మీనాక్షి ఆగు. ఒక్క నిమిషం ఆగు. ఇంతకన్నా మంచి గిఫ్ట్ నేను ఇవ్వలేను. బండి పాడేసి అమ్మాయిని తీసుకెళ్దాం అనుకుంటున్నా. సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం సార్. వస్తున్నాను కదా సార్. అరే, మటర్ ఒప్పుకుంటే అసలు లైఫే ఉండదురా. ఆ విషయం తెలుసా నీకు? అవన్నీ నేను ఆలోచించలేదు మేడం. మీనాక్షి నన్ను నమ్ముకొని వచ్చింది. నా వల్ల తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అన్నదే నా మైండ్లో ఉంది.
మీనాక్షి ఎక్కడికి వెళ్ళింది ఇది? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుందో. నువ్వు ఇక్కడున్నావేంటి? అది రాత్రి ఇక్కడే పడుకున్నానమ్మా. సరే సరే వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సరే అమ్మా. నేను ప్రేమిస్తున్నానని కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టమని కానీ నీకు ఎప్పుడైనా అనిపించిందా? అమ్మా, ఈరోజు ఫ్రెండ్స్తో క్రికెట్ మ్యాచ్ ఉంది, వెళ్తానమ్మా. నీకు మ్యాథ్స్ రావట్లేదనే కదా నాన్న ట్యూషన్ పెట్టించారు. ఇప్పుడు ట్యూషన్కి కాకుండా ఇంకెక్కడికో వెళ్తానంటావేంటి? వద్దు, నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోరు. సరే, ట్యూషన్కే వెళ్తాను. అయ్యో పిచ్చోడా, మీ నాన్న నెంబర్ ఉంటే కాల్ చేస్తాను. మేడం, సిఏ గారు వచ్చారు, వాడిని తీసుకురమ్మంటున్నారు. సరే, నువ్వు వెళ్ళి నేను తీసుకొస్తాను. ఓకే. అక్క, అన్ని పనులు అయిపోయినట్టే అక్క. ఇంటి దగ్గర అయితే పెద్దగా హడావిడేమీ లేదు. కనీసం పెళ్లి కూతురునైనా ఇంటి దగ్గర చేద్దాం అనుకున్నాం, కానీ సరిపోతుందో లేదో అని ఒక చిన్న అనుమానం. అయినా మనకి జనం ఎక్కువ కదక్క, అందుకే ఇంట్లో ఏం పెట్టుకోలేదు, అన్నీ కళ్యాణ మండపంలోనే. మేము గంటలో రెడీ అయ్యి వచ్చేస్తాంలే. కూడా లేట్ చేయకుండా తొందరగా వచ్చేసేయండి, అర్థమైందా? రావుకు కూడా చెప్పక్క. ఓకే అక్క, నేను మళ్ళీ చేస్తానుండు. అదేంటే నువ్వు ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఇలా కూర్చున్నావు? తొందరగా ఈ బట్టలు కట్టుకో, ఓ గంటలోనే మనం కళ్యాణ మండపానికి వెళ్ళిపోవాలి. అబ్బా, ఏంటి ఇవన్నీ ఇలా పడేసావు? అబ్బబ్బా, అన్నీ నేనే సర్దాలి. అమ్మా, నాన్నకి నేనంటే ఇష్టమేనమ్మా? నా మీద ప్రేమ ఉందా? ఎందుకలా అడుగుతున్నావు? పెళ్లి చేసి పంపించేస్తున్నారనా? చూడు, నాకు తెలిసినంత వరకు మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం, అందులో ఏ అనుమానం లేదు. సరే, నీకేమనిపిస్తుందో చెప్పు. నేనంటే చాలా ఇష్టం అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. కానీ వదులుకోవడం అంత సులువా? నువ్వు బాగుంటావని తెలిసినప్పుడు మేం బాధపడినా పర్వాలేదనిపిస్తుంది, చూసావా? అది ప్రేమ కాకపోతే ఇంకేంటి చెప్పు? అయినా వదులుకోవడానికి చాలా ప్రేమ కావాలి. అటువంటి ప్రేమ దొరకడం చాలా కష్టం. ఈ విషయం నీకు అర్థమైన రోజు నీకు ఎలాంటి అనుమానాలు ఉండవు. అయినా ఈ టైంలో ఇవన్నీ ఆలోచిస్తూ డల్ అయిపోతే ఎలాగా? తొందరగా రెడీ అవ్వు, మొహం కళకళలాడితే ఫోటోలు బాగా వస్తాయి. అసలు ఎవడరా నువ్వు? నీ కటౌట్కి, కాస్ట్యూమ్స్కి, యాటిట్యూడ్కి కొంచెం అన్నా మ్యాచ్ అవుతుందా? ఎవడో చెప్పు. అంతా బాగానే ఉందా, లేదా ఇక్కడ చిప్పేమన్నా దొబ్బిందా? అదిగో వచ్చాడు చూడు, ఆడేనా నువ్వు అడుగుతున్న క్యాండిడేట్? అతనే సార్, వాడే మావాడు. మీవాడా? మీవాడంటే ఎలా? సార్, నాకు మంచి ఫ్రెండ్ సార్, నాకు చాలా క్లోజ్ సార్. ఆడు నా జాన్ జిగిరి. జాన్ జిగడియా? జాన్ జిగడియా? సార్, నీకాడు ఫ్రెండ్ అలా అయ్యాడరా? కలిసి మందు కొట్టారా? కలిసి గంజాయి కొట్టారా? కలిసి మర్డర్లు చేశారా? ఆడు అలాంటి కాదు సార్, ఆడు అలాంటి పనులు చేయడా? అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావేంటి రోయ్? ఎందుకంటే ఆడు నా కొడుకు సార్. కొడుకా? మరి ఫ్రెండ్ అన్నా? నా గురించి నాకు భంగ్యం లేదండి.
నా ఆలోచన అంతా శివ గురించి మీ గురించేనండి. ఇప్పటికే వాడు మిమ్మల్ని నాన్న అని పిలవడం కూడా మానేశాడు. రేపు నేను లేకపోతే మీ మధ్యన దూరం ఇంకెంత పెరుగుతుందో అని భయంగా ఉందండి. వాడితో కొంచెం స్నేహంగా ఉండండి. ఉంటారుగా? శారదా, నాకు అమ్మే కావాలి, నువ్వు వద్దు. అలా వాడు వద్దనుకున్న నాన్నని మళ్ళీ వాడికి చూపించాలనుకోలేదు సార్. అందుకే నన్ను నేను పూర్తిగా ఇలా మార్చుకున్నాను సార్. భవిష్యత్తు బాగుండాలని వాడి చిన్నప్పటి నుంచి కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేవాడిని సార్. కానీ వాళ్ళమ్మ పోయిన తర్వాత భవిష్యత్తు చూపించి భయపెట్టే నాన్నకన్నా వాడిని ఎప్పుడూ సంతోషంగా ఉంచే ఫ్రెండ్ లాగే ఉండాలనుకున్నా. కానీ వాడి దృష్టిలో వాళ్ళమ్మ పోయిన రోజే వాళ్ళ నాన్న కూడా పోయాడన్న విషయం చాలా రోజుల దాకా నాకు అర్థం కాలేదు సార్. ఆ పిచ్చోడి ఖాతాలో రాసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఆడి చూస్తుంటే కొన్నాళ్ళకి ఆడు మీ నాన్న అన్న విషయం నువ్వు కూడా మర్చిపోయేలా ఉన్నావు. మా అమ్మతో పాటే మా నాన్న కూడా అప్పుడే పోయాడు బాబాయ్. అడ్డాడు మంచోడు అంట. జై హింద్ సార్. ఎలా ఉన్నారు సార్? నేను మీ స్టూడెంట్ రవిని, గుర్తుపట్టారా? గుర్తున్నావు. కూర్చోండి సార్. ఆ హ్యాండ్ కప్స్ తీసే. ఓకే సార్. సురేష్ సార్, నువ్వు ఉండి మిగిలిన వాళ్ళని వెళ్ళిపోమను. ఎస్ సార్. వీళ్ళకి టీ పట్రా. సార్, వీళ్ళకి టీ పట్రా. ఓకే సార్. ఎవరనుకుంటున్నావు? ఈయన 4 times ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు తీసుకున్నారు. మా మాస్టర్ శివ వాళ్ళ అబ్బాయి. నాకు బాగా తెలుసు సార్. వీడు బ్లేడ్ బ్యాచ్ ATM మర్డర్ కేసులో ప్రైమ్ అక్యూజ్డ్ సార్. బ్లేడ్ బ్యాచ్ అన్నీ గంజా కేసులే. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం, స్టేషన్లో కూర్చోబెట్టి FIR ఫైల్ చేయకుండా పొద్దున్నే వదిలేస్తున్నారని నాకు రిపోర్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వెనక స్ట్రాంగ్ పొలిటికల్ సపోర్ట్ ఉంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అయినా 48 hours ఆ బ్యాచ్ని పట్టుకుంటానని ప్రెస్కి స్టేట్మెంట్ ఇవ్వడం నీ మిస్టేక్. ఎవరికి దొరకను అనుకున్నావు కదా? చెప్పు, ప్రెస్కి చెప్పినట్టుగా నువ్వు రిజైన్ చేస్తావా, లేక డిసిప్లినరీ యాక్షన్ కింద 1 month సస్పెండ్ చేయమంటావా? సస్పెండ్ చేయండి సార్. గెట్ అవుట్. సార్, మీరు అబ్బాయిని తీసుకువెళ్ళండి. అరే ఏంటి సార్ ఇది? ఈ చేతులు ఎందరికో అక్షరాలు దిద్దించాయి. ఇవి నమస్కారం పొందాలి కానీ పెట్టకూడదు సార్. వద్దు సార్. ఇలాంటి తండ్రి అందరికీ దొరకడు. టేక్ కేర్. ఎక్కు, పండెక్కు. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాన్న, ఎంతగా నేను ద్వేషించాను ఓ నాన్న. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాన్న, ఎంతకాలం గుర్తించలేకున్నా ఓ నాన్న. నిందించా నీ మాటలని, ద్వేషించా నడిపించే నీ
జీవితం ఒక పాఠంలా నీ విలువేంటో తెలిసిందిలా వెలకట్టలేని ప్రేమకి పేరుంటే అది నాన్న. నేనున్నా అంటూ ఎప్పటికీ ప్రేమించే బంధం నా. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాన్న, ఎంతగా నిన్ను ద్వేషించాను ఓ నాన్న. ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా ఓ నాన్న, ఎంతకాలం గుర్తించలేకున్నా ఓ నాన్న. దా మంచినీళ్ళు తాగు. ఏంటి మరీ అంత డల్గా ఉన్నావు, ఏదో జరిగిపోయినట్టు? అయినా నువ్వు అదంతా ఆలోచించకు ఫ్రెండ్. వయసులో ఉన్నప్పుడు ఈ గొడవలు, ప్రేమలు, గెలుపులు, ఓటములు ఇవన్నీ చాలా కామన్. అసలు ఇవేమీ లేకపోతే లైఫ్లో కిక్కే ఉండదు ఫ్రెండ్. జరిగిందంతా లైట్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలంతే. పొద్దున్నుంచి ఏం తినలేదు బ్రో. దోశలైనా తిందు కానీ 1 minute. ఏం జరిగినా నాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి ఫ్రెండ్. సీరియస్గా తీసుకుంటే ముందుకు వెళ్ళలేం. అయినా నువ్వు అరెస్ట్ అయిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను అంటే చూస్తూ ఊరుకుంటానా? ఒకడిని చంపైనా నేను చచ్చైనా సరే నిన్ను కాపాడుకుంటాను బ్రో. రే ఈ దోశ తింటూ ఉండు, నేను ఇంకోటి వేసి పట్టుకొస్తాను. నాన్న మీకు నచ్చినట్టు ఎప్పుడూ ఉండలేదు. అయినా నేనంటే ఎంత ప్రేమ. ఎలా నాన్న? నాన్నని కాబట్టి. నన్ను క్షమించండి నాన్న. నన్ను క్షమించండి నాన్న. వద్దు నాన్న, మీరు ఫ్రెండ్లా వద్దు, నాన్నలాగే ఉండండి. తిట్టండి, కొట్టండి, కానీ ఫ్రెండ్లా వద్దు, నాన్నలాగే ఉండండి. నాన్న, ఏమ్మా? అది మీకు విషయం చెప్పాలి. చెప్పరా. అది రాత్రి నేను ఇంట్లో లేను నాన్న. ఒక అబ్బాయితో బయటకు వెళ్ళాను. తనని ప్రేమిస్తున్నానేమో అనిపిస్తుంది నాన్న. ఈ విషయం
ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. కానీ వాడికి నేనంటే చాలా ఇష్టం నాన్న. ఇలా జరుగుతుందనే భయపడ్డాను నాన్న. అందుకే వాడు నన్ను ఎంత ప్రేమించాడని తెలిసినా వాడి ప్రేమని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ నిన్న రాత్రి వాడిని చూశాక వాడి ప్రేమ ముందు నాకున్న భయాలన్నీ చాలా చిన్నవిగా అనిపించాయి నాన్న. వాడి దగ్గరున్నంత సెక్యూర్డ్గా, ధైర్యంగా, సంతోషంగా ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర ఉండలేనేమో అనిపిస్తుంది నాన్న. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీకు చెప్పాలనిపించింది చెప్పాను నాన్న. మీరు చేయాలనుకున్నది ఆపాలనైతే కాదు. మీరు సంతోషంగా ఉంటారని తెలిసినప్పుడు నా బాధలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాను నాన్న. నేను రెడీ అయి వస్తాను. అంత సులువుగా మర్డర్ చేశానని ఎలా ఒప్పుకున్నావురా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఒక్కసారి కూడా అనిపించలేదా నీకు? ప్రేమించాను నాన్న. ఇక్కడంతా తనే ఉంటే వేరే ఆలోచన ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా ఈ క్షణం గట్టిగా అరిచి ఏడవలనుంది. మనం ప్రేమించిన వ్యక్తులు మనని కాదన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నిన్ను చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ అమ్మాయి నిన్ను సరిగా అర్థం చేసుకోలేదని. ఒకవేళ ఆ అమ్మాయి నీ ప్రేమను నిజంగా అర్థం చేసుకునుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోదు, ఎంత దూరమైనా వస్తుంది. నువ్వేంటి ఇక్కడ? ఎలాగో జరగదని తెలిసిన ఫ్యూచర్ని జరిగేలా చేద్దామని. అంటే ఐ లవ్ యూ. మీకు చెప్పాలనిపించింది చెప్పాను నాన్న. మీరు చేయాలనుకున్నది ఆపాలనైతే కాదు. మీరు సంతోషంగా ఉంటారని తెలిసినప్పుడు నా బాధలో కూడా ఆనందాన్ని వెతుక్కుంటాను నాన్న. నేను రెడీ అయి వస్తాను. పెద్దనాన్న, పెళ్లివారు విడిదింటికి వచ్చేసారు. వాళ్ళని కళ్యాణ మండపానికి ఎన్నింటికి రమ్మంటారు? పెళ్ళి ఆగిపోయింది, రావక్కర్లేదని చెప్పు. అదేంటది? చెప్పింది చేయి. సరేలే. ఇంతవరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే నలుగురిలో మీరు తలెత్తుకుని తిరగలరా? దాని సంతోషం కోసం తల దించుకోవటానికైనా తల తీసేయటానికైనా వెనకాడరు. అంతా బాగానే ఉంది కానీ నాకు ఒకటి అర్థం కాలేదురా. ఏంటది? ఎవరో పిలిచినట్టు ఆ డిఎస్పీ గారు సడన్గా స్టేషన్ ఎందుకు వచ్చారా? చెయ్యొదులు చెప్పు. ఓ అదా, మన పీసీని ఉన్నాడుగా, వాడు పిలిచాడు. వాడా? పీసీని గాడంటే పనికి మాలిన పనులే చేస్తాడనుకున్నాను. ఇలాంటి పనులు కూడా చేస్తాడనమాట.